కాళేశ్వరం కుంభకోణంలో ఈఎన్సీ హరిరాంపై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఈఎన్సీ హరిరాం అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ 13 చోట్ల సోదాలు నిర్వహించింది. హరిరాం వద్ద 200 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. గజ్బెల్లో చట్టవిరుద్ధమైన ఆస్తులను గుర్తించిన అధికారులు వాటి గురించి హరిరాంను ప్రశ్నించారు. హైదరాబాద్ షేక్పేట్, కొండాపూర్లో విల్లాలతో పాటు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, నార్సింగి, మాదాపూర్లో హరిరాంకు ఫ్లాట్స్ ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. అలాగే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లతో పాటు ఏపీలోని అమరావతిలో హరిరాంకు వాణిజ్య స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో 20 గుంటల భూమి, 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లు పత్రాలు దొరికాయి. అలాగే కొత్తగూడెం, మిర్యాలగూడ, కుత్బుల్లాపూర్లో ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటి గురించి హరిరాంను ప్రశ్నించారు. ఇక హరిరాం వద్ద BMW కారుతో సహా బంగారు ఆభరణాలు, పలు ఆస్తుల పత్రాలు, బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈఎన్సీ హరిరాంను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు ఏసీబీ అధికారులు. హరిరాం వద్ద కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయని, అవసరమైతే దాడులు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హరిరాం విచారణ ఏ రకంగా సాగుతోంది? బలరాం, ఈఎన్సీ హరిరాం ఇంట్లో కూడా చాలా సుదీర్ఘ కాలం పాటు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు కూడా 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమార్జన చేసినట్లుగా గుర్తించారు. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన విచారణ నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఆ తర్వాత జడ్జి ముందు హాజరుపరిచి ఈరోజు ఉదయం ఇటు రిమాండ్ కూడా చేశారు ఏసీబీ అధికారులు. ఇక ఏసీబీ అధికారుల సోదాలు కూడా ఇటు పెద్ద మొత్తంలో కూడా ఇటు ఏపీ, తెలంగాణతో పాటు హైదరాబాద్ జంట నగరాల్లో కూడా సుమారుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ ఆస్తులను కూడగట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా విలువైన బిల్లులతో పాటు కూడా ఇటు వివిధ రకాల సంబంధించిన ప్లాట్లను కూడా అతడు అక్రమార్జనలో కూడా సంపాదించినట్టుగా ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక నిన్న ఏకకాలంలో ఇటు హరిరాం ఉంటున్న నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులలో కూడా సుమారుగా 13 చోట్ల కూడా ఏసీబీ అధికారులు కూడా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా గజ్వేల్ ఏరియాలో కూడా పెద్ద మొత్తంలో కూడా ఇతడు వ్యవసాయ భూమికి సంబంధించి కూడా కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. వీటితో పాటు ఏపీకి సంబంధించిన అమరావతిలో కూడా పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్టుగా గుర్తించాడు. వీటితో పాటు ఇట్లాగా రేపు హరిరాం సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు అతడి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లాకర్లు కూడా ఓపెన్ చేయబోతున్నారు. ఇక తాజాగా నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన సోదాలకు సంబంధించి కూడా 200 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన ఆస్తిపత్రులతో పాటు బంగారంతో పాటు వివిధ సంబంధించిన విలువైన వస్తువులను కూడా ఇటు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుంటూ తెలుస్తుంది. కాబట్టి సో నిన్న అర్ధరాత్రి వరకు చాలా సుదీర్ఘంగా సోదాలు చేసిన తర్వాత కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఈరోజు తెల్లవారుజామున కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. ఇక రేపు మరికొన్ని సంబంధించిన చోట్ల కూడా బంధువులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకు లాకర్లు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇక బ్యాంకు లాకర్లు ఇంకేమైనా ఇంకా బంగారు వస్తువులు కావచ్చు, ఇంకేదైనా ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేపుతుంది. ఇక మరొకసారి అతన్ని విచారించేందుకు, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా తాజాగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా కూడా ఈఎన్సీ హరిరాం ఇంట్లో ఏకకాలంలో సోదాలు జరిగినట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుందా ఏంటనే కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఇక నిన్న కేవలం అటు హైదరాబాద్లో ఉంటున్న ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా విలువైన ఆస్తులకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి నిన్న దీనికి సంబంధించిన వివరాలతో పాటు మరికొంత వివరాలు కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఏసీబీ అధికారులు చెబుతున్న అక్రమాలకు సంబంధించి కూడా సుమారుగా బహిరంగ మార్కెట్లో 200 కోట్ల పైగా ఉంటుందంటూ ఏసీబీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. బలరాం, కిరణ్, అంటే హరిరాంపై గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఇంత పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన ఎలా సంపాదించాడు? ఎంత కాలంలో ఇంత పెద్ద అక్రమ సొమ్మును పోగేశాడు? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు నీటిపారుదల శాఖ సంబంధించి కూడా చాలా సుదీర్ఘకాలం పనిచేశారు. కొత్తగూడెంతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఇక
తెలంగాణ గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఇటు హరిరాము చాలా కీలక పాత్ర పోషించారని కూడా గత కొన్ని రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఆ ప్రాజెక్టుతో పాటు ఆ వివిధ వాటికి సంబంధించిన వ్యవహారంలో కూడా అతడు కీలక భూమిక పోషించారు. ఇక ఇటీవల కాలంలో ఇటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా జాతీయ ఒక నివేదిక వెలువడిన నేపథ్యంలో ఇందులో ఆ నివేదికలో ఈఎన్సీ హరిరామ్ పేరున్నట్టుగా తెలిసింది. ఆ నివేదిక ఆధారంగానే ఏసీబీ అధికారులు ఏకకాలంలో కూడా తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అనతి కాలంలోనే వందల కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమార్జనను ఇటు హరిరామ్ వెనకేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా గజ్వేల్తో పాటు హైదరాబాద్తో పాటు కూడా ఏపీలో కూడా వివిధ ప్రాంతాల్లో ఇటు విల్లాలతో పాటు ఇల్లు ప్లాట్లతో పాటు వివిధ పొలాలకు సంబంధించిన ల్యాండ్లు కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్టుగా ఉంది. వీటితో పాటు BMW సంబంధించిన కార్లు కూడా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంత మొత్తంలో ఒక సాధారణ నీటిపారుదల శాఖల ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన హరిరామ్ అనతి కాలంలో ఇన్ని వందల కోట్ల రూపాయలను ఏ విధంగా పడగలెత్తారని కూడా కొంత సమాచారం రాబట్ట ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా సహజంగానే దీనికి సంబంధించి కేవలం హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇతడు అక్రమార్జనలో ఉండని గావించారు. కానీ ఏసీబీ అధికారుల తనిఖీల్లో కూడా కళ్ళు నివరబోయే కొన్ని ఆసక్తికర విషయాలు, కొన్ని వందల సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా వెలుగు చూసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో రేపు కొన్ని బ్యాంకు లాగా ఓపెన్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరింత విచారణ చేసేందుకు మరొకసారి ఏసీబీ కస్టడీలోకి తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.